పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి వచ్చినవని ఏ గ్రంథం చదువు ద్వారా దావీదు తెలుసుకున్నాడు. దానియేలు ఒకే రోజులోనే రక్షణ పొంది అదే రోజునే బాప్తిస్మము తీసుకుని అతడు ఏ గ్రంథమును చదువుచుండెను. దమస్కులోని సమాజముల వారికి పత్రికలు రాయించిన వాడెవరు? పౌలా అప్పటికి సౌలే. పౌలు నెహెమ్యాకు పత్రికలు రాసిన వాడెవరు? టోబియా. నాబోతును రాళ్లతో కొట్టించి చంపుటకు తాకీదులు రాయించిన తారామణి ఎవరు? యేసు తన శిష్యులతో కూడా పలుమార్లు ఒక స్థలమునకు వెళ్ళుచుండేవాడు. ఆ స్థలం ఏది? ఒక స్థలమునకు మాటి మాటికి వెళ్ళేవాడు. ఆ స్థలము ఎవరికి తెలిసి ఉండేది? అది ఒలివ కొండ కాదు, కిద్రోను వాగు సమీపమున్న తోట. ఆ తోట పేరే గెత్సెమనే తోట. కుట్టులేని అంగి ఎవరికి వండింది? ఏడు కాలువలుగా చీల్చబడబోయే నది పేరేంటి? భవిష్యత్తులో 7 కాలువలుగా చీలిపోయే నది ఏంటి? యూఫ్రటీస్. ఫిలెమోను పత్రికను పౌలు ఏ వయసులో రాశాడు? రాంగ్. ఏమని ఉంది దానిలో? వృద్ధుడనైన నేను. నీవు నీ ఆత్మ విషయంలో నాకు రుణమున్నావని ఎవరిని గురించి? కిబ్రోతు హత్తావా పేరుకు అర్థం ఏంటి? చెప్పండి. కిబ్రోతు హత్తావా పేరుకు అర్థం ఏంటి? దురాశ. యేసు పేతును చూచి నేటి రాత్రి కోడి డాష్ మారులు కోయకమనిపే. 2 మారు. కోడి కూసింది మాత్రం 3 మార్లు. కోడి 2 మారులు కోయకమనిపే నీవు నన్ను ఎరగనని 3 మారు చెప్తావు. 2 3 3వ యోహాను పత్రికలో ప్రధానత్వమును కోరుచున్న వాని పేరేంటి? మహోన్నతుని విద్యను ఎరిగిన వాడని ఎవని గురించి వ్రాయబడింది? మహోన్నతుని విద్యను ఎరిగిన వాడని ఎవనికి పేరు? బిలాం ప్రవక్త. మనలో మహోన్నతుని విద్య ఎంతమందిని ఎరిగి ఉన్నామో దేవుని గురించిన జ్ఞాన సంబంధమైన మాటలు. మాంసాపేక్ష గలవారందరూ అక్కడ పాతి పెట్టబడి దాని పేరేంటి? మాంసాపేక్ష కలిగిన వారందరూ అక్కడ పాతి పెట్టబడ్డారు. అప్పుడు చెప్పుకున్నాం అది.
ప్రభు మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయినది ఎవరు? మిగుల ఆస్తి గలవాడు. మిగుల ఆస్తి గల ఎవడు ఎక్కువైన దండనకు పాత్రుడు అని హెబ్రీ పత్రికలో వ్రాయబడింది. పరిశుద్ధాత్మను అర్థం ఇచ్చేదే చెప్తాను. దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబట్టుకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచిన వాడు, కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించిన వాడు ఎక్కువైన దండన. అంటే పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తూ ఉండగా రక్షణ పొందకుండా అలాగో దేవుని మరి తిరస్కరించిన వాడు ఎక్కువ దండన పాత్రుడు అంటారు. ఎవడైనా తాను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల వాడు తను తానే డాష్ పరుచుకునేను, మోసపరుచుకుని. యేసుక్రీస్తు శిష్యులలో ఎవడు గొప్పవాడు అని వారిలో డాష్ పుట్టగా తర్కమే. యేసు ప్రభు చివరిగా బేత్లెహేముకు వచ్చినప్పుడు ఎన్ని రోజులు ముందుగా ఆయన వచ్చాడు? 6 రోజుల ముందు. కరెక్ట్. మనము దేవుని సన్నిధానమునకు ఎలా చేరాలి అని హెబ్రీ పత్రికలో రాయబడింది. అది మనం అది కూడా ఉంది, కరెక్టే. కానీ దేవుని దగ్గర కూడుకునే విషయంలో దేవుని సంధికి వచ్చేది ముఖ్యంగా ఆరాధనకు చేరి వచ్చినప్పుడు ఎలా రావాలి, హృదయాన్ని ఎలా పెట్టుకోవాలి, శరీరాన్ని ఎలా పెట్టుకోవాలి. ప్రోక్షింపబడిన హృదయంతోనూ యథార్థ హృదయంతోనూ నిర్మలమైన వాక్య ఉదక స్నానము చేత చేయబడిన శరీరములతోనూ విశ్వాస విషయంలో ఆత్మ నిశ్చయతోనూ దేవుని సన్నిధానమునకు చేరదు. 2 చెప్పినా పర్వాలే. యథార్థ హృదయంతోనూ వాక్య ఉదకముతో స్నానము చేయబడిన శరీరం, ఆ 2 చెప్తే చాలు. నెక్స్ట్, నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద ముసలి నేను నీకు విరోధిని అని రాశాడు దేవుడు. ఐగుప్తు ఇశ్రాయేలుకు డాష్ వంటి కర్ర ఆయను. ఐగుప్తు ఇశ్రాయేలుకు డాష్ వంటి కర్ర, రెల్లు వంటి కర్రగా అయింది. ప్రభువా నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగ నిలిచును అని 2 మార్లు ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేసిన ప్రవక్త ఎవరు? మన ఆసాపన్న ప్రసంగం చేశాడు, ఆమోస్. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, దేవునికి కలిగిన అభిప్రాయము కలిగి ఉన్నావని దేవుడు ఎవరిని గూర్చి వ్రాయించాడు? దానియేలు కంటే జ్ఞానవంతుడని. ఒక రాజు, తూరు రాజును గూర్చి ఈ ప్రవచనము దేవుడు చెప్పాడు. సముద్రంలో మునిగి లయమైపోయిన పట్టణం ఏది? తూరు. మత్తయి సువార్త 12:19లో ఈయన జగడమాడడు, వీధుల్లో ఈయన శబ్దం ఎవనికి వినబడుతుందని ఎవరిని గురించి వ్రాయబడింది?
అట్లయితే కొంచెం సౌండ్ పెంచుతాను నేను. అట్లయితే మనం కూడా జగడం ఆడకుండా వీధుల్లో మన కేకలు ఎవరికి వినబడకుండా, ఇంకా ఎక్కడ వినబడకూడదు, చర్చిలోనే మన స్వరాలు ఎవరికి వినబడకుండా, వీధుల్లో కాదు చర్చిలోనే వినబడుతున్నాం మన కేకలు. చాలా జాగ్రత్తగా ఉండాలి కదా ఆ విషయంలో. జగడం ఆడకుండా ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. యేసు ప్రభు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు పిల్లలు? వాళ్ళందరూ ఎంతమంది? మగ పిల్లలు ఎంతమంది? ప్లస్ యేసు ప్రభుని వేసుకోవాలి. అక్క చెల్లెళ్ళు అంటే అదే అక్కడ ఉంది, అక్క చెల్లెళ్ళు ఉంది. అక్క లేదు, సహోదరు అని ఉండొచ్చు, కానీ మొత్తము 4 మగపిల్లలు, తర్వాత 2. ఖైదులో ఉన్న వారి కొరకు ఆస్తి కోల్పోటకు సంతోషంగా ఒప్పుకున్న సంఘం ఏది? ఖైదులో ఉన్న వారిని కరుణించి. హెబ్రీ పత్రిక. మీరు ఖైదులో ఉన్న వారిని కనికరించి మీ ఆస్తి పోవటకు మీరు సిద్ధంగా ఉన్నారు. అది హెబ్రీ పత్రికలు అనమాట. సరేనా? మంచిది, వాక్యంలోకి వెళ్దాం. ఈ దినాల్లో అందరూ ఏ విషయాన్ని ఎక్కువగా తలస్తున్నారు? పాటలు పాడుకున్న ప్రకారం క్రీస్తు పుట్టుకను గురించి. క్రీస్తు పుట్టుకను గురించి సువార్తల్లో ఎన్ని సువార్తల్లో ఉంది? మొట్టమొదటి సువార్త మొదటి మత్తయి, తర్వాత లూకాలో ఉంది. ఈ దినాల్లో మేము మాదాపురం వెళ్ళాలనుకున్నప్పుడు నేను అందరు క్లీనింగ్ కాబట్టి వద్దని అనుకున్నాం ముందు. కానీ మన సేవకుల మీటింగ్ వచ్చినప్పుడు ఆయన అందరం రాము ఇట్లా అంటే మేము 6 గ్రామాలు చెప్పుకున్నాం, కనీసం 2-3 అయినా రండి అని ఆయన చెప్పుడు చేత 2-3 వెళ్ళాము. నేను చాలా మాకు తోడుగా పాటలు పాడేకి ఎవరైనా ఉండాలని చెప్పి ఆ అమ్మాయిని తను తీసుకెళ్ళాం. మాకంటే బాగా పాడుతున్నారు వాళ్ళు, మనం అవసరమే లేదనిపించింది అనమాట. ఎంత చక్కని గొంతులో, ఎంత చక్కని అర్ధసహితమైన పాటలు, చాలా గంభీరంగా పాడారు. దేవుని మహాకృప వలన, మీ అందరి ప్రార్థన వలన 6 మంది ప్రభు కొరకు తీర్మానం చేయగలిగారు. సమస్త ఘనత మహిమ ప్రభావము ప్రభుకే. నేను 2వ రాకడ గురించి మాట్లాడదామని అనుకుంటా వచ్చినాను, కానీ ఎందుకో సడన్ గా నేను పొద్దున్నే నా మనసుని దేవుడు మార్చి, ఈ దినాల్లో అందరూ కూడా మరి క్రిస్మస్ గురించి తలస్తున్నారు కాబట్టి దాని మీదకి నా మనసుని తిప్పాడు. పెద్దగా నేను ధ్యానం చేయలేదు, అలా ప్రిపేర్ అవ్వలేదు, కానీ వారి మధ్య చెప్పిన విషయమే మీతో కూడా చెప్తే మంచిదని అనిపించింది నాకు. ప్రొద్దున ఇద్దరు దేవుని ఆరాధనలో మాటలు చెప్పారు. వాళ్ళు ఆయన పుట్టుకను గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు? కృపాకిరి. అప్పుడు విన్నప్పటి నుంచి నాకు అనిపించింది, ఈరోజు సాయంత్రం మనం కూడా స్త్రీల మీటింగ్ లో అది పుట్టుకను గురించి ధ్యానిస్తేనే మంచిది అని అనిపించింది నాకు కొంచెం. అలాగున మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 18వ వచనం నుంచి 21వ వచనం వరకు ఎవరైనా గట్టిగా చదివి వినిపించండి. ఆయన కన్యైన మరియ యోసేపులకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంటుంది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరుచుకున్న దావీదు కుమారుడైన యోసేపు
ఈ భార్య అయిన మరియను ఆమె గర్భము ధరించినది ఆమె కుమారుడు తన ప్రజలకు వారి పాపములకి ఆయన చాలు మ్యామ్, చాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. నిజమైన దేవా, మహాదేవా, మంచి దేవా, సర్వోన్నతులైన దేవా, నిజమైన దేవా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని సెలవిచ్చిన గొప్ప దేవా, శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తూ విడువక మాడలా కృప చూపిస్తున్న గొప్ప దేవా, మీ అమూల్యమైన ప్రేమను బట్టి, మీ దయను బట్టి, మీ యొక్క కృపను బట్టి, మీ జ్ఞానమును బట్టి, మీ ప్రభావం బట్టి దేవా, మీ శాశ్వత కాల జ్ఞానమును బట్టి, అన్నిటికంటే మించిన నీ ప్రేమను బట్టి మీకు వందనాలు. మీ అట్రిబ్యూట్స్ అన్ని మేము ఎరగము. మిమ్మల్ని గురించి మాకు తెలిసిందంతా చాలా మైన్యూట్ భాగమే. అయినా విరింప శక్తిని కాని ప్రేమను ధ్యానించడానికి ఊహకందని ప్రేమను మా పట్ల చూపించారు. దేవుడు ప్రేమే ఉన్నాడనే మాట ఎంతో వాస్తవం. నీ ప్రేమ చేతనే మమ్మల్ని ఆకర్షించుకున్నావు. నీకు వందనాలు ప్రభా. ఉదయం మేమందరము మీ సంధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి కృప చూపించావు. నేను గురించి ధ్యానించినప్పుడల్లా కొత్త సంగతులు మాకు తెలియజేస్తున్నారు. మీకు స్తోత్రం. అందుని బట్టి మీకు వందనాలు. తిరిగి ఈ యొక్క సాయంకాల సమయమున నీ బిడ్డలము బలహీన ఘటమును చేరి వచ్చి ఉండగా దాస్యపు ఆత్మను మేము పొందలేదు, కానీ స్వీకృత పుత్రాత్మను మేము పొందాము. ప్రభా, నేను గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి సాయం చేయండి. లోకమంతా సిద్ధపడుతూ ఉన్నారు. క్రిస్మస్ సంబరాల కొరకు ఎంతో ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు. ఎంతగానో లౌకికంగా దీన్ని ఆచరించాలని ఇష్టపడుతున్నారు. కానీ ఆత్మీయంగా దీన్ని మేము ఆత్మీయంగా ఎక్కువగా మనసు పెట్టి ఆరాధించి కొత్త కోణంలో నీ విషయాలు మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపింప చేసుకోండి. రావాల్సిన బిడ్డలను రప్పించమని వేడుకుంటున్నాము. శ్రేష్టమైన నీ దైవ గ్రంథంలోని మాటలు మాకు వినబడ చేయమని మీరు మాట్లాడితే మాకు క్షేమం ప్రభా. మీరు మాతో ఉండండి, మాలో ఉండండి. నిష్ప్రయోజకురాలను మరుగు చేయండి. మీరు కనపడి మీరు మాట్లాడి మా బలహీనత పోవునట్లుగా నీ గొప్ప బలముతో మమ్మల్ని ఆదుకోమని, ఆత్మ నింపుదల అనుగ్రహించమని యేసు ప్రభు గొప్ప దేవుని నామమున స్తుతులు అర్పించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సోదరులారా, 18వ వచనం ఇలాగ స్టార్ట్ అయింది. ఏమని? యేసు క్రీస్తు జన్మ విధము ఎట్లనగా. యేసు క్రీస్తు జన్మ విధము ఎట్లనగా. ఆయన జన్మ విధము చాలా విస్తారంగా వ్రాయబడింది. ఆయన జన్మ విధము కంటే ఎక్కువగా వ్రాయబడింది ఏంటి? ఆయన మరణం. కొన్నిసార్లు ఏమీ మరణం గురించి వ్రాయబడినట్లు తెలియకపోయినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మరణాన్ని మాటి మాటికి మనం గుర్తు చేసుకునే విధానంలో దేవుడు మనం మలుపుతున్నాడు, తిప్పుతున్నాడు. పుట్టింది మంచిది, కానీ పుట్టిన వాడి ద్వారా మనకు రక్షణ కలగదు. పుట్టినవాడు ఏమవ్వాలి? పుట్టుట గిట్టుట కొరకే అన్నట్టుగా ఆయన పుట్టింది గిట్టుట కొరకే. ఆయన గిట్టకపోతే ఆ గిట్టుటలో కూడా శిలువ మరణములో ఆయన గిట్టితేనే కదా మనకు క్షేమం. ఆ చనిపోయిన యేసు ప్రభు అలాగే కుళ్ళిపోతే కూడా క్షేమం లేదు, కానీ ఆ ప్రభు తిరిగి లేచుట ద్వారానే లోకానికి ఎంతో మేలు. కనుక ఆయన జన్మ విధానం ఎలాగో మనము ధ్యానించాలి, మరణ విధానం ఎట్లనగా అనేది ధ్యానించాలి, పునరుద్ధానుడైన విధానమును కూడా మనము ధ్యానించాలి. ఇంకొకటి ఉంది, ఏంటి? ఈ మూడు జరిగిపోయాయి. ఆయన తిరిగి ఎలా వస్తాడో ఆ విధానం కూడా మనము తెలుసుకోవాలి. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు మనకందరికి ఎన్నెన్ని ఏంలో అన్ని సంవత్సరాలుగా ఈ క్రిస్మస్ ను అందరూ తలపోస్తానే ఉన్నాం. అయినా ఇంకా దేవుని
వాక్యం మనకు పాతగా కనిపించట్లేదు, కానీ అది ఎప్పుడు కూడా ఎవరి న్యూగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లనగా అన్న దేవుడు ఎట్లు వివరిస్తాడో ఇప్పుడు మనం చూద్దాం. ఎట్లనగా ఏమన్నాడు? ఆయన తల్లి అయిన మరియా యోసేపుకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మల గర్భంతో ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండెను. అవమానపరచునల్లొక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అనే విషయాలు చదువుతున్నాం. యేసు ప్రభు జన్మదినము అనేది ఇప్పుడు సంతోషకరంగా ఎప్పుడు జరగలే. మన ఇళ్ళలో ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ పుట్టినట్లయితే ఇంట్లో వచ్చేది ఏంటి చెప్పండి? ఫస్ట్ సంతోషం. ఆ తల్లి ఎంత వేదన పడిందో ఎవరికి గుర్తురాదు, అసలు ఆమె కూడా గుర్తురాదు. ఒక పాప బాబు పుట్టాడంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం. అవునా? ఎట్లున్నాడు, ఎవరిలాగా ఉన్నాడు కదా, ఏవో క్వశ్చన్స్. కానీ యేసు ప్రభు పుట్టినప్పుడు నిజంగా ఆ ఇంట్లో సంతోషం ఉందా అండి? ఎన్ని విషయాలు. ఆమె విషయం ఏం చెబుతున్నాం? తల్లి అయిన మరియా, తల్లి అనబడిన యోసేపు ప్రధానము చేయక మునిపే ఆమె ఏమైంది? గర్భం ధరించి. అట్లాంటప్పుడు ఎక్కడ సంతోషం ఉంటుంది? ఈమె కంగారే. దేవదూత చెప్పినప్పుడు అది ఎలా జరుగుతుంది? పురుషుని ఎరగని దాన్ని ఆశ్చర్యం, భయము. మరియా భయపడకుము, నీ కుమారుడు పుడతాంటే గుండెలో రాయేసినట్టే. ఏం నాకెందుకు కుమారుడు పుడతాను? ఒక గొడ్రాలతో ఏమాట చెప్పింటే ఎంత సంతోషపడినా. అవునా? కానీ పెళ్ళే కాలేదు, ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు యేసుక్రీస్తు. ఇమానియాలు ఇంకెన్ని సహస్రనామాలు చెప్పుకున్న ఆ తల్లికి సంతోషం లేదు. ఈనాడు పండగ అంటే అందరికి సంతోషమే, కానీ యేసు ప్రభు ఇంట్లోనే ఎవరి ద్వారా సంతోషం లేదు, యేసు ప్రభు ద్వారానే సంతోషం. లోకానికి సంతోషమే, కానీ ఆ ఇంటి వారు అనుభవించిన బాధ, హృదయ బాధ, ఆ సంతోషం, ఆ భయము. ఏమంటే దేవుడు చెప్పాడు, పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది, దేవదూత చెప్పాడు, ఈ మాత్రమే. కానీ అది ఎందరు పట్టించుకుంటారు చెప్పండి? ఏమకంట దేవుడు కనపడ్డాడంట ప్రార్థనలో, ఏమకు గర్భం వచ్చిందండి, ఎవరన్నా మెచ్చుకుంటారు అమ్మాయిని? ఆమె భక్తి జీవితాన్ని ఎంతైనా తూలునాడుతారు. ఇది ఎన్నడైనా జరిగిందా? సృష్టిలో జరిగిందా అని. కనుక ప్రియులారా, పరిస్థితులు బాగులేని సమయంలో ఆయన జన్మ విధానం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఈమె గర్భవతి అయిన విషయాన్ని ఎవరి ద్వారానో తెలుసుకున్నాడు. ఎవరు? యోసేపు. యోసేపు ఏం చేశాడు? ఆమెను అవమానపరచనల్లక. యేసు ప్రభు పుడుతున్న ఇంటిలో ఏమొస్తా ఉంది? అవమానం, అవమానం. అవమానాల మధ్య యేసు ప్రభుకు జన్మ ఇచ్చింది. అది వారి ఆ కుటుంబంలో జన్మ విధానం. యేసు ప్రభు జన్మ విధానములో అవమానం కనిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. యేసయ్యను లోకానికి అందించే విషయంలో మనలాంటి స్త్రీ జాతికి చెందిన ఆ స్త్రీ విషయంలో అవమానం ఎదురైనట్టుగా చూస్తున్నాం. ఇది లోకానికి అవమానం, సిగ్గుచేటు, తలదించుకునే పరిస్థితి. ఆయన మంచివాడే అయినా జనాలకు భయపడాలి కాబట్టి రహస్యంగా ఆమెను విడనాడితే సరిపోతుందిలే అని. ఎవరైనా ఎదుటివారు తప్పిదం చేస్తే గోరంతటిని కొండంతగా చెప్పుకుంటాము, కొండంతగా చెప్తాము కూడా మనమే. కానీ ఆయన నీతిమంతుడని రాయబడింది. యేసు ప్రభుకు జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులు అనబడిన వాళ్ళే నిజమైన తల్లిదండ్రులు కారు. అటువంటి వారి ఇంటిలో వారు తండ్రి పేరేమో యోసేపు నీతివంతుడై ఉండెను అన్నమాట చదువుతున్నాం. మరి మరియా చెప్పకనే ఆమె జీవితమే చెప్తుంది. ప్రార్థనా పర్రాలని, యవనస్తురాలు, ప్రార్థనా పర్రాలు. దేవుని దూత కూడా ఆమెకి కనిపిస్తూ ఉండగా, ఎంతో మంది స్త్రీలు ఉండగా
ఒక్క స్త్రీకి దేవుడు ఈ భాగ్యం ఇస్తున్నాడు. ఆ దినాల్లో మెస్సియాను కనాలి అని చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోకుండానే ఉండేవాళ్ళంట. అందుకే ఆ యొక్క దేవదూత అన్నాడు, దయ నీకు ప్రాప్తించింది, దేవుని దయ నిన్ను వరించింది, దయాప్రాప్తురాల నీకు శుభం అన్నాడు. పెరిగాక ముందే బిడ్డను కనబోతే అది శుభమా అండి? లోకానికి శుభమే. ఇదిగో యేసుక్రీస్తు మీ కొరకు దావీదు పట్టణం నందు పుట్టించున్నాడు కదా, మహా సంతోషకరమైన సువర్తమానమని బైబిల్లో రాయబడింది. కానీ అది సువర్తమానం లోకానికి కానే. ఆ శుభవర్తమానమును తమ జీవితంలో నెరవేర్చుకొనిస్తేనే అటువంటి వారికి శుభం. నమ్మిన వారికి శుభమే, కానీ నమ్మని వారికి, డౌట్ పడే వారికి కదా అది శుభం కానీ. ఈ పేరాలో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, యేసు ప్రభు జన్మించేటప్పుడు కుటుంబంలో పరిస్థితులు ఏమీ బాగులేవు, లోకంలో కూడా పరిస్థితులు సంతోషకరమైనవిగా లేనట్టు మనం చూస్తున్నాం. ఇతని విషయం తెలిసిన అంటే పర్సనల్ గా యోసేపు తెలీదు. ఫస్ట్ యేసు ప్రభు జన్మను గురించి ఎవరికి తెలిసింది? మరియకు తెలిసింది, కానీ అప్పటికి ప్రధానం ఎవరితో జరిగిందో ఆ పురుషునికి తెలియదు. ఎప్పుడైతే రహస్యముగా వదిలిపెట్టాలనుకున్నాడో అప్పుడు ఆయన సంగతి అర్థమైంది. అర్థం కాకమునిపోయి ఏం చేశాడు? అవమాన పరిస్థితులు ఏర్పడతాయని ఆమెను ఆడడానికి ఇష్టపడినట్టుగా చూస్తున్నాం. యేసు ప్రభుని ఈ లోకానికి మనం కూడా అందించాలి అంటే ఇలాంటి ఆటంకాలే ఉంటాయి. పోవడానికి సమయం ఉండదు, సమయం ఉంటే పరిస్థితులు బాగుండవు, ఎవరు ఒప్పుకోరు. దేవుని నామమున సువార్త చెప్తే అవమానాలే, భయములే, నిందలే, ఎవరు ఒప్పుకునేది ఏమీ లేదు, ఎవరు వినడానికి కూడా ఇష్టపడరు. మొన్న నేను డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళాను. ఒకటి ఎక్కడ ఉంది, మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఒకటి ఉంది. తరచూ వెళ్తానే ఉంటాను అక్కడ. నేను 3 రోజుల క్రితం వెళ్ళినప్పుడు షాపింగ్ చేస్తూ ఉండగా ఫలానా మీ బ్రదర్ వాళ్ళు వచ్చిపోయారు, వాళ్ళ 2 పిల్లలు వచ్చిపోయారు అన్నారు. డాక్టర్ విజయ్ కుమార్ బ్రదర్ అంటాడు ఆయన. సరే అవును వచ్చిపోయినారు అన్నారు. అంటూ ఒక మాట అన్నాడు, నేనేదో 500 రూపాయలు దాన్ని బార్గెన్ చేశాను, ఆయన 400కి ఇస్తా అన్నాడు, నేను 350కి అడిగాను. ఇంకొక ఆయన అంటున్నాడు, బిల్ చేసే ఆయన అంటే కౌంటర్లో డబ్బులు కట్టించుకునే ఆయన, ఒకవేళ మేబీ ఆయన ఇదేంటి ఓనర్ ఉన్నట్టున్నాడు, ఆ సరుకులు ఇచ్చే హెల్పర్ ఉంటాడు కదా వాడు లేదమ్మా 400 అంటుంటే ఆ యొక్క యజమానుడు ఏమో మేడం తరచుగా వస్తుంటారు కాబట్టి 350కి ఇచ్చేయలేని 2 సార్లు నా మీద దయదలిచి మాట్లాడినట్టు అన్నాడు. ఆ తర్వాత మేడం మీరు ఏం చేస్తారు? మేము పాస్టర్స్ దేవుని సేవ చేస్తాము, యేసు ప్రభు నమ్ముకున్నాము అని చెప్పాము. సార్ ఏం చేస్తాడు? రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అని చెప్పినాను. మీ పేరేంటి మేడం అన్నాడు. ఇట్లా ప్రేమగా మాట్లాడుతున్నాడు సఖ్యతగా అని చెప్పి కేజీ వరప్రసాద్ అంటారు నన్ను అని చెప్పాను. మీ యొక్క ఫోన్ నెంబర్ ఏంటి మేడం అన్నాడు. ఫోన్ నెంబర్ అంటే అమాయకంగా చెప్పేశాడు. ఎందుకు ఇలాగా మన ద్రోవలోకి వచ్చేటట్టుగా. అప్పటికే పత్రిక ఇచ్చాను, ఏమండి మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రభు నమ్ముకున్నా అంటే ఎవరు లేరండి. అరే ఎందుకు నా పేరు అడుగుతున్నారు, ఎందుకు నా నంబర్ అడుగుతున్నారు? ఊరికే తెలుసుకోవాలని, ఎంతో త్యాగం చేసి మీ వారు రిజైన్ చేశారు కదా అని అంటూ ఉండగా, ఇది కులము మతం కాదండి, మాకు నెమ్మది కలిగింది యేసు ప్రభుని గురించి అని 2 మాటలు చెప్పాను. వెంటనే నాకు డౌట్ వచ్చేసింది, నా పేరు అడగడం ఎందుకు, నా యొక్క నంబర్ ఎందుకు తీసుకున్నానని నాకు ఎట్లా అయిపోయిందంటే బీజేపీ వాడే ఉంటాడేమో అని చెప్పి ఒక రకమైన అనిపించింది. నిన్న ప్రొద్దున్నే విజయ కుమారి మీరేనా అని ఫోన్ నంబర్ వచ్చింది. మీరందరూ గ్రహించగలరు ఏదైంటది. నేను పేరు చెప్పాను, నంబర్ చెప్పాను. మీరెవరు అన్నా ఫస్ట్ నేను విజయ కుమార్ అని చెప్పలేదు. మీరు ఎవరు అంటే మీరు విజయ కుమార్ అని మళ్ళీ అడిగాడు.
మీ మీరెవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా అంటే మేము ప్రకాశం జిల్లా అన్నాడు. మళ్ళీ ప్రకాశం జిల్లా అని అన్నాడు. ప్రకాశం జిల్లాలో మాకెవరు తెలిసిన వాళ్ళు లేరండి అని చెప్పాను. ఒక నిమిషం ఉండి టపీమని పెట్టేశాడు. ఇంకా అప్పటి నుంచి నాకు గుండెల్లో రైలు పరిగెత్తినట్టు అనిపించింది. ఎవరై ఉంటారు? విజయ కుమార్ అని స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటి ఏమని కొద్దిసేపు నాకు కలవరంగా ఉంది. ఈ దినాల్లో యేసు ప్రభుని గురించి ఒక పత్రిక ఇచ్చినా, ఒక మాట చెప్పాలన్నా, వాస్తవాన్ని చెప్పేటప్పుడు యేసు నిజమైన దేవుడు అని మన అనుభవం గురించి చెప్పాలన్నా కూడా లోకంలో ఏమనిపిస్తుంది? భయము, నింద, అవమానం. అందులో ఇది క్రిస్మస్ సీజన్ కదా, ఎక్కడికి వెళ్ళినా మనం పత్రిక ఇచ్చే అలవాటు మనకుంది. కానీ రాను రాను జరుగుతున్న ఈ దినాలలో ఇంక నుంచి పత్రిక ఇవ్వకూడదు అనే డెసిషన్ తీసుకునే పరిస్థితులు. పోయినసారి నారాయణపురం వెళ్ళినప్పుడు మనకు తెలుసు కదా, ఎవరు చంద్రమ్మ ఇంటి ముందర అరుగు మీద కూర్చొని పత్రిక ఇచ్చిందమ్మా అంతే. ఎవరు అయిపోయా, రభస, పెద్ద రభస. అటువంటి దినాలు వచ్చినాయి. అవి క్రీస్తుని గురించి ప్రొజెక్ట్ చేయాలి ఈ లోకానికి అంటే వెంటనే వస్తాయి అన్ని అనానుకూలాలే, అన్ని దిగుళ్ళే, అన్ని చింతలే. అటువంటి బాధాకరమైన పరిస్థితుల్లో యేసుప్రభు గురించి చెప్పాలంటే కూడా ఈమెకి ఏమొస్తుంది? గర్భం ఎట్లొచ్చింది? 1,00,000 ప్రశ్నలు. రాధా మనోహర్ దాస్ ఎట్లా ఇస్తున్నాడు? కరుణాకర్ సుగుణ ఎట్లా ఇస్తున్నారు? ఇంకా నెహ్రూ కళ్యాణ్ గిరియాన్ మొత్తం అందరూ మత సంబంధమైన పిచ్చివారే, మతోన్మాదులే అడ్డం మాట్లాడుతున్నారు. యేసు ప్రభుని ఎట్లా చెడ్డగా తిడుతున్నారు, మరియమ్మను కూడా ఎలా తిడుతున్నారు. యేసు ప్రభుని ఒకసారి యూదులు ఏమన్నారు? మేము వ్యభిచారం మంది పుట్టిన వారం కాము అంటే, నువ్వు పుట్టినావు, నువ్వే పుట్టినావు వ్యభిచారంలో, మీ తల్లి ఎవరు తేలితోనే నువ్వు కొడుకుగా పుట్టావని చెప్పాను. కనుక ఆ దినాల్లో డైరెక్ట్ గా ఆమెను అన్నప్పుడు ఎంత నిందలు కదా. ఆ ఎవరిని బిడ్డ ఎన్నిసార్లు తలదించుకుందో. ఆడవాళ్ళందరూ సాధారణంగా ఎక్కడ కలుస్తారండి? ఆ దినాల్లో బావులు, ముసలమ్మ ముచ్చట్లుగా కూడుకున్నప్పుడు కొన్నిసార్లు అందరి ఇళ్ళలో రోళ్ళు ఉండేవి కాదు ఆ దినాల్లో. కనుక 4 ఆడవాళ్ళు కలిసినప్పుడు ఆ రోకట్లో దంచుకునేటప్పుడు కూడా ఆమె బయటికి వెళ్తూ ఉన్నప్పుడు అందరూ గుసగుస. టాపిక్ ఎవరి మీద? చూడండి వీళ్ళరా, ఈనాడు కూడా మన జీవితంలో ప్రభువుని గురించి ఒక మాట ఎత్తుదాము అనుకుంటేనే మనకి ఎన్నో శోధనలు వచ్చిన దినాలు. అయినా అటువంటి గడ్డు దినాలలోనే ఆమె ప్రభువుని ఈ లోకానికి అందించడానికి ఎంత చక్కని డెసిషన్ తీసుకుంది. ఎన్ని గుండెలు ఉండాలి అమ్మాయి. పైగా ఆమె కాన్పు దినం దగ్గరికి వస్తే ఎవరైనా ఒకరు చేర్చుకోవాలి కదండి. ఎవరు చేర్చుకోవాలి? అమ్మ చేర్చుకోలేదేమో, పిన్ని ఉంటే పిన్ని అయినా చేర్చుకోవాలా, పెద్దమ్మన్నా చేర్చుకోవాలా. ఒకవేళ ఎవరు లేకపోయినా వీధి వాళ్ళైనా ఎవరైనా కరుణాత్మలు ఉంటే ఆ అమ్మాయిని చేర్చుకోవాలి. కానీ ఎవరు చేర్చుకునే బాపత లేని సమయంలో దేవుడు ఎవరిని చేర్చుకోమన్నాడు? నీ భార్యకు పరిశుద్ధాత్మనే గర్భం ధరించింది, ఆమెను చేర్చుకున్నటకు నీవు భయపడవద్దను. ఒక ఆడపిల్లకు కాన్పు చేయడానికి మగపిల్లడాన్ని అవసరము. ఏ అనుభవం ఉంటుంది ఆయన. చాలాసార్లు మన భర్తలకే తెలియదు మన బాధలు. అవునా? గర్భంతో ఉన్న వారికి తినబుద్ధి కాలేదండి, వాంతికి వచ్చినట్టుందని అంటే వాళ్ళు ఏమంటారు? ఎట్లొస్తుంది వాంతి? అట్లే అన్నారు. అందుకే వాళ్ళ అమ్మాయి మంది, మా వరం బాబుకు ఏం తెలియదమ్మా, నువ్వే అడిగి తెప్పించుకో అని తెలియదు వాళ్ళకి. ఒకరోజు బాగా నాకు వాంతులు అవుతున్నాయని ఎవరు పాపం మటను ఏదో తెచ్చిచ్చింది పక్కన చర్చిలో వాళ్ళు. అది కూడా నాకు నమ్మలేదని కాదు, బోన్స్ నవ్వులు అంటాడు అన్న. మామూలు ముక్కలే తినడానికి ఇష్టం లేకపోతే ఆ దినాల్లో మళ్ళీ ఎముకలు నేను ఎక్కడ కొరికేది? చాలా అర్థం కావు. కానీ అర్థం కాకపోయినా ఒక మగబిడ్డల ద్వారా దేవుడు చేర్చుకోమన్నాడు. అది ఎంత శోచనీయంగా ఉంటుందో ఆలోచించేయాలి. అంటూ దేవుడు ఏమన్నాడు చూడండి 19వ వచనంలో, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైంది ఆమెను అవమానపరచునల్లక. సాధారణంగా
ఎవరైనా ఇట్లాగా క్యారెక్టర్ లూజ్ అయిన వాళ్ళు, క్యారెక్టర్ ని పోగొట్టుకున్న వాళ్ళు సాధారణంగా గర్భాలు ధరిస్తుంటారు కదా. అలాంటి వాళ్ళని ఆ దినంలో ఏం చేయాలి? ఊరి బయటికి తీసుకుని వెళ్ళి వాళ్ళని రాళ్ళేసి కొట్టాలి. అప్పుడు అందరికీ అర్థమైపోతుంది ఫలానా అమ్మాయి చెడ్డ పని చేసిందని. అప్పుడు అవమానం అవుతుంది. కానీ నీతిమంతుడు కనుక ఆయనకి ఏమనిపించింది? అవమానం పరచనొల్లక. ఈనాడు ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిల్ని అవమానపరుస్తున్నారు. లవ్ అనుకుంటా, ప్రేమ అనుకుంటా కదా, ఈ లోకానికి మేమిద్దరమే మిగిలాము అన్నట్లుగా. అవునా? మీరు చూస్తున్నారు దువ్వాడ ఫ్యామిలీ ఎలా అవుతుందో. వాళ్ళు తిరిగేది వాళ్ళ ప్రేమలు వాళ్ళకు బాగున్నాయి, కానీ లోకానికి ఎలా ఉన్నాయి? రేపొద్దున అందరూ అలాగే చేస్తారు, అంతే కదా. భార్యతో కొట్లాట లేని వాళ్ళు ఎవరున్నారు? భార్యకు దూరమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ అదే కోవలో ఉన్నారు. అందరూ అలాగే తిరుగుతున్నారా? కాదు. కానీ ఈ బిడ్డను అవమానం పరచవచ్చు, నీతివంతుడు అవమానపరచకూడదు అనే సత్యం నువ్వు నేర్చుకుంటున్నావు. మనకు బాగా తెలుసు యాకోబు యొక్క ఒకటే కుమార్తె పేరేంటి? దీన. అమ్మాయి చాప్టర్ 1 లో ఏమనుకుంది? ఆ దేశపు కుమార్తెలను చూడాలని వెళ్ళింది. ఉద్దేశం మంచిదే, కానీ ఆమె కుమార్తెలను చూసిందో లేదో దానికి ముందుగా ఎవడో చూశాడు ఏమని. ఎవరైనా? ఆ దేశపు రాజు హమోరు కుమారుడైన షెకెం చూశాడు. పట్టుకోవడం అయిపోయింది, శయించడం అయిపోయింది, చాప్టర్ క్లోజ్. అమ్మాయి జీవితం అవమానపరచబడింది. కింద అక్కడే ఉంది, అదే వాడే ఇచ్చాడు దేవుడు. ఏమని? ఆమెను అవమానపరిచినను. పట్టుకోవడంలో ప్రేమ ఉండొచ్చు, చూసే దాంట్లో ప్రేమ ఉండొచ్చు, లైకింగ్ విషయంలో ప్రేమ ఉండొచ్చు, కానీ దేవుడు ఆ బిడ్డ ఆమెను ప్రేమించాడు అని రాయలేదు, కానీ అవమానపరిచినను. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని దైవ చిత్తానుసారం కాకుండా ప్రేమించినా పెళ్లి చేసుకున్నా అది ఆడపిల్ల విషయంలో అవమానమైన దేవుడు రాశాడు. అది అనీతిమంతులు చేసే పని. నీతిమంతుడైన ఈయన అవమానపరచునలకు. ఎంత చెడు పరిస్థితులు అక్కడున్నా, అనుమానాలు అక్కడున్నా, అందరూ కూడా ఎక్కుస్తున్నా, ఆమెను శంకిస్తూ ఉన్నా, ఈయన కూడా శంకించరే చెప్పండి? ఒక నిండు చూడాలని ఆయన స్వీకరించాడంటే, ఆమెను చెరదీశాడంటే వాళ్ళ అమ్మ నాన్న ఊరుకుంటారండి? అమ్మాయిని చెరదీశాడు, ఇంటికి తీసుకెళ్ళాలి కదా, లేకపోతే ఇంకో బాడిగింట్లోనే పెట్టాలి కదా. అది అమ్మా నాన్నకు తెలిసినప్పుడు ఎంత వారు ఆయనని ఏమేమి అని ఉంటారో మనం ఊహించుకోవచ్చు. ఆయనకేమో మనలాంటి ఒక చెల్లెలు ఉందనుకోండి, మా వదినాన్ని చెప్పుకుంటుంది అమ్మాయి, అన్న ఇంతకంటే మంచి వాళ్ళు నీకు దొరకలేదా? శీలము చెడిపోయిన ఆమెను ఇంటికి తెస్తావా? ఎంత క్లాస్ తీసుకుందో మిరియామ ఏంటి, ఇంక పెద్ద ప్రసంగమే చేసిండు. అవునా? అదే అమ్మాయితే అత్తగారే అనుకోండి, మంచిగా ఉంటేనే అత్తలు లైక్ చేయడం, కోడల్ని పెంచుకోవడం చాలా కష్టం. ఆమెను ఎంత దెప్పి పొడిచిందో ఏమో తెలియదు. ఇంట్లో ఆమెకి స్థానం లేదు కాబట్టి ఎక్కడ తీసుకొని పెట్టాడో ఆమెను, ఆ అబ్బాయి పడిన తపన ఏంటో అర్థం చేసుకోవచ్చు. అన్నీ వ్రాయబడలేదు కదా, అన్ని విషయాలు కూలంకుషంగా వ్రాయబడలేదు. అటువంటి సమయంలో ఫ్రెండ్స్, బయట ఉన్న ఫ్రెండ్స్, ఏం రా ఇంతకంటే మంచి అమ్మాయి నీకు దొరకలేదా? చెడిపోయిందని తెచ్చుకున్నావా? ఎవరితోనో గర్భం వచ్చినామని చేసుకున్నా? అందరికి జవాబు చెప్పాలంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఆ జవాబు వాళ్ళిద్దరికే తెలుసు, అది దేవుని చిత్తం అనేది ఇంకెవరికీ తెలియదు. ఎట్లా ఎంత మంది ఆమెను కాకులు పొడిచినట్టు పొడిచారో. ప్రతిసారి తలవంపే అమ్మాయికి. ఆత్మలో మాత్రం గర్భం ధరించింది నా వల్లనే అయిందని దేవుడు చెప్తా అన్నాడు. యేసు ప్రభుని జగద్రక్షకుడుగా ఈ లోకానికి అందించడానికి ఆమె పడిన బాధ, మనోవేదన నిద్ర వచ్చింటుందండి ఆ మాటలన్నీ వినపడతా ఉంటే. ఒక ఇంట్లో ఇద్దరు యవనస్తులు ఉన్నారు, వారు ఏకము కాలేదు అన్న మాట ఎంత గొప్ప మాట.
ఎప్పుడు ఆపోజిట్ పోల్స్ ఏమవుతాయంటే చెప్పండి, ఆపోజిట్ పోల్స్ అట్రాక్షన్ అయితే యవనస్తులు పాపం చేయడానికి ఎంత అవకాశం ఉంది, ఎంత శోధన. ఆ విషయం మాట్లాడేటప్పుడు శోధన, చూపుల్లో శోధన. ఎలా కాపాడుకున్నారు హృదయాన్ని, ఎలాగ మంచిగా ఉంచుకున్నారు. అన్నిటికంటే నీ హృదయమును జాగ్రత్తగా ఉంచు. నాలుక విషయంలో కూడా రాయబడింది. ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? వాళ్ళిద్దరే, కానీ ఎంత కంట్రోల్ గా ఉన్నారో, ఎంత ఆత్మనింపుదల ఉన్నారో. ఉరుకుల పరుగుల యవనేచ్ఛల జీవితాన్ని ఎంత కంట్రోల్ చేసుకున్నారు ఆత్మతో. అలాగే ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే దేవుడు అలా రాసేవాడా? పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించను, అది నమ్మిన వాడు ప్రదానం చేసుకున్నాడు. నాకు అనిపిస్తుంది అసలు ప్రదానం చేసుకోకుండా ఆమె గర్భవతి ఏంటి, ఇంకా బాగుండు కదా. ఇద్దరు ఒక చోటే ఉండాలంటే ఎంత కష్టం అండి. దీన్ని ఎలాగ జయించింది అమ్మాయి అబ్బాయి అంటే. ఈ దినాల్లో ఇద్దరి పాఠం ఎంత అవసరమో మనకు ఇద్దరికి. ఆమె ప్రభుని కనే వరకు కూడా వారిద్దరు ఏకము కాలేదు అనే మాట. ఆయన ఎంత కంట్రోల్ గా ఉన్నాడో. ఇలాగ ప్రతి అబ్బాయి అలా ఉంటే, ప్రతి అమ్మాయి అలా ఉంటే దేవుని దీవెనలు ఎంతగా పొందుతారు. యవనస్తులైన మన పిల్లలకి ఉదాహరణ చెప్పడం ఎంతైనా మంచి సంగతి. ఇది నాన్న మీరు చాప వేసి ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ చేసేటప్పుడు ఈ చిన్న ఈ అంశం ఒక్కటి చెప్పండి చాలు, హృదయంలో నిలబడిపోవాలి. ముద్ర వేయబడిన ప్రసంగంలా. ఒకసారి ఏదో విషయాన్ని చెప్తుంటే ఒక పెద్ద ఇంజనీర్ అన్నాడు, అదేమండి అంత కోల్డ్ బ్లడ్ వాళ్ళది అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇలాంటి విషయాలకు ఉరుకులు పరుగులు ఎత్తి కదా, వేడి రక్తంతో ఎంతైనా పాపం చేయవచ్చు. వాడంత కోల్డ్ బ్లడ్ వాళ్ళది అన్నాడు. ఏ బ్లడ్ అనుకోండి, కానీ వాళ్ళలో ఉన్న ఎంత నీతితో కూడిన జీవితం, పరిశుద్ధతతో కూడిన జీవితం ఎంత గొప్పదో. ఆ తర్వాత చూడండి ఆయన గురించి, వాని గురించి ఏమని రాయబడింది 20వ వచనంలో. అతడు ఆ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ప్రభు దూత స్వప్నమందు అతను ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అనే యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. యవనస్తుని ఆలోచన ఎలా ఉంది? ఆలోచిస్తా ఉంటే ఏం పర్వాలేదు, వదిలేస్తే అయిపోతుంది అనుకున్నాడు. కానీ మరియను చేర్చుకొనుటకు నీవు భయపడకమని దేవుడు వెంటనే ఆన్సర్ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది అని చెప్పినప్పుడు ఆయన చేర్చుకోవాల్సి వచ్చింది అనమాట. తర్వాత ఏమన్నాడు? పుట్టబోయే బిడ్డను గురించి ఏమని చెప్పాడు? ఆమె కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి తాను ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టింది. యేసు ప్రభు పుట్టబోయేవాడు ఎవరైనా రక్షకుడు. మొదట ఆయన పేరు రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడు? పెట్టబడిన పేరును బట్టి అర్థమవుతుంది. ఏంటి? తన ప్రజలను వారి పాపం నుండి తానే రక్షించింది. అలాగే లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఎలాంటి వారిని ఆయన రక్షిస్తాడని ఉంది? నశించిపోతున్న తన ప్రజలు. ఎవరు తన ప్రజలు అంటే? పాపం చేసిన ప్రతి ఒక్కరూ ఆయన ప్రజలే. ప్రతి కులము, గోత్రము, రంగు, రూపు, విచక్షత, తేడా, భేదం లేకుండా అందరము మనం పాపులమై ఉండగా, నశించిపోతున్న పాపులమై ఉండగా, నిత్య నాశనకరమైన అగ్నిగుండంలోనికి మనం పడబోతుండగా మనల్ని రక్షించిన వాడు అంత మాత్రమే కాదు, పాపుల స్నేహితుడు అని కూడా రాయబడింది. పాపులకు మిత్రుడు అని. కనుక ప్రియులారా, మొట్టమొదటిగా పుట్టిన బిడ్డ అయిన యేసు క్రీస్తు మొట్టమొదట రక్షకుడు అని. తర్వాత రెండవ పేరు కింద ఉంది చూడండి, 23లో చదువుతారు ఎవరైనా? 23 అండి, 23.
రక్షించిన రక్షకుడు మాత్రమే కాకుండా ఆయన మనకు తోడై ఉన్న ఇమ్మానియల్. రక్షకుడు మనకు తెలుసు, ఇమ్మానియల్ గురించి ఎప్పుడైనా ఆలోచించామా? నీకు రక్షకుడు మాత్రమే కాదు, రక్షించబడిన తర్వాత నీవు ఎంతవరకు జీవిస్తావో, ప్రభు వచ్చే వరకు ఆయన మనకు ఎలాంటి వాడు? తోడు. సంవత్సరం అంత్యం వచ్చింది, మీలో ఎవరైనా డైరీ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటే మీరు ఎన్ని విషయాలు రాసుకొని ఉంటారు. దేవుడు అప్పుడు తోడుగా ఉండే, అప్పుడు భయంలో కాపాడే, అప్పుడు ప్రయాణంలో ఆపదలో దేవుడు కాపాడే. నేను అనుమన్న రాసుకున్నా, శ్రీకాకుళం పోయినప్పుడు దేవుడు నన్ను ఎట్లా కాపాడాడు, ఎంత భయంకరంగా పడినప్పుడు నన్ను కాపాడాడు. పోయి ముసలిదాన్నైనా నా మీదే పడాలి వాళ్ళందరూ. పోయేది దేవుని సేవకు, దేవుడు ఎంత కాపుదలు ఇచ్చండి. ఇప్పటి వరకు మా చిన్నోడికి నేను చెప్పనే లేదు, అలా అయితే అస్సలు పంపడం. తణుకు వాళ్ళు పిలిచారు, ఒంగోలు వాళ్ళు పిలిచారు, రకరకాల వాళ్ళు పిలుస్తున్నారు, రాయచెట్టు వాళ్ళు పిలుస్తున్నారు, ఇంకా ఇక్కడ ఏదుంది చూడండి పులివెందుల వాళ్ళు పిలుస్తున్నారు. మాటికి అనేక చోట్ల. అమ్మ అప్పుడు మీరు వచ్చినప్పుడు పెట్టుకునే మీటింగ్స్ ఇప్పుడు వరకు మీటింగ్స్ పెట్టుకోలే. రండి 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 ప్రియులారా. ఎంతో మనసున్న, మనసుకు యవనమే గాని శరీరానికి యవనము లేదు. ఆశ ఉన్నా పోలేని పరిస్థితి. ప్రియులారా, వీటన్నిటిలో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎన్నిసార్లు జారాం, ఎన్నిసార్లు పడిపోయాం, ఎన్నిసార్లు కాలు జారింది, ఎన్నిసార్లు ఆపద కలగవలసి వచ్చింది. ప్రతిసారి కాపాడుతున్నాడు, ప్రతిసారి తోడుగా ఉంటున్నాడు దేవుడు. రక్షించిన రక్షకుడు మాత్రమే కాదు, ఆయన తోడై ఉన్న దేవుడు. అమ్మ లేదు తోడు కదా, నాన్న లేకపోవచ్చు, భర్త లేకపోవచ్చు, పిల్లలు లేకపోవచ్చు, సహాయకులు ఎవరు లేకపోవచ్చు. తెలియని రీతిగా ఎన్నిసార్లు కాపాడుతున్నాడు. మన చింతనే తేలేని పోలే, పాములేని పోలే, వెంట్రుక వాసులో ఎన్ని యాక్సిడెంట్స్ తప్పిపోలే. వీటన్నిటిలో ఆ దేవుడు మనకి ఏ దేవుడుగా ఉన్నాడు? మానేలు. ఎన్నిసార్లు భయం, ఎన్నిసార్లు దుఃఖం, ఎన్నిసార్లు మనసులో బాగుండదు, ఎన్నిసార్లు సంతోషము ఎగిరిపోయినట్టు అనిపిస్తుంది. వాటన్నిటిలో దేవుడు మనకి ఎలా ఉన్నాడు? యేసు ప్రభు తోడుగా ఉన్న ఇమ్మానియల్గా ఉన్నాడు. పేపర్ తిప్పితే అక్కడ ఏమని రాయబడింది? 25వ వచనం చదువుతారండి. ఎంత మంచి మాట. మగ పిల్లలకి చెప్పాలి, ఆడపిల్లలకు. దేవుని చిత్తము జరిగే వరకు కూడా ఏ పురుషుడు ఏ స్త్రీని ఎరగకూడదు అంటే చూడకూడదు, మాట్లాడకూడదు అని కాదు. ఎరగుట అనగా ముట్టుట. స్త్రీని ముట్టకుండుట పురుషునికి. ఆమెను ఎరగలేదంటే ఇంట్లోనే ఉంది, ఆమెను కాపాడుతున్నాడు, ఆమెను చేర్చుకున్నాడు. అని ముట్టే పని చేయలేదు అంటే శరీరాన్ని ఇలా ముట్టుకోవడం మాత్రమే కాదు, ఆమెను అనుభవింప దానికి ముట్టుకోలేదనే విషయాన్ని మనం చాలాసార్లు దేవుని బిడ్డలు చెప్తారు. మగపిల్లలు ఏంటి, ఆడపిల్లలకు షేక్ హ్యాండ్ ఇవ్వడం ఏంటి? అవునా? ఈరోజు షేక్ హ్యాండ్, రేపు ఇంకో హ్యాండ్ కూడా అవుతుంది. అవునా? అంటే మనం ఎంత దూరం ఉంటే, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలని మన పిల్లలకు చెప్పవలసిన వారంగా ఉన్నాం. అంత జాగ్రత్తగా వారు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రత్యేకించి మాట్లాడాడు దేవుడు. ఇలాగ పురుషుని ఎరగకుండా ఉండే వాళ్ళ సాక్ష్యాలు, ఆ పేర్లు ఏం పేరే చెప్తారు బైబిల్లో. రిబకా ఏమన్నది? కన్యక. ఏ పురుషుడును ఎన్నడూను ఆమెను ఎరగలేదు. మన ఊర్లో ఎవరు ఎరగలేదేమో, పరాయి ఊర్లో చదువుకునేటప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రయాణాలు ఉన్నప్పుడు ఎంతమంది అలాంటి ఎరిగిన దాఖలాలు మనం చూస్తాం. ఇంకొక అమ్మాయిని గురించి, ఎఫ్తా కుమార్తె. ఆ పిల్ల పేరు దేవుడు ఎందుకు రాయించలేదు అనిపిస్తుంది. రాసింటే ఇప్పుడు అందరూ ఆ పిల్ల పేరు పెట్టుకునే వాళ్ళం కదా. ఎంత మంచి వారో పేర్లు లేవు, ఎంత చెడ్డోళ్ళో వాళ్ళ పేర్లు చాలా సార్లు కనిపిస్తాయి. ఎవరెవరు?
కళ్యా వాళ్ళమ్మ. అలాగా కనుక ప్రియులారా, మంచి అసలు రేపు ఉదయం పరలోకం పోతేనే ఎవరు యెఫ్తా కుమార్తె ఎవరైనా ఎత్తుక్కోవాలి మనం కదా. అమ్మాయిని అభినందిస్తాం, కౌగిలించుకుంటాం, ఎంత మంచి సాక్ష్యం అమ్మ అని. ఆ తర్వాత మరియ కూడా ఏమనింది, ఇప్పుడు నేను పురుషుని ఎరగని దానని, నా ఏకైక పురుషుడు యేసు ప్రభువుని తప్ప నేను ఇంకెవరిని ఎరగలేదని చెప్పే గొప్ప సాక్ష్యం. పురుషుని ఎరగని దాన్ని ఇది ఎలా జరుగుతుంది? డౌట్ ఉన్నా కూడా దేవుడు చెప్పిన ఏ మాటయో నిరర్ధకము కనేరదు అని అవమానకరంగా పరిస్థితులను ఒప్పుకున్న బిడ్డగా మనం చేస్తున్నాం. 2వ అధ్యాయంలో చూడండి, అప్పుడు ఇక్కడ ఏమని రాయబడింది? మొదటి 2 వచనాలు, యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. వాళ్ళు ఏమన్నారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన నక్షత్రం మేము చూసాము, ఆయన పూజింప. ఆ రోజు వాళ్ళు చేసిన పని ఏంటి? జ్ఞానులు యేసు ప్రభు పుట్టుకను గురించి ఎరిగిన వాళ్ళు ఆ రోజున వాళ్ళు ఏం చేయాలన్నారంట? పూజింపవచ్చుమి. క్రైస్ట్ అంటే వీళ్ళు కొంత లేటుగానే వచ్చినారనుకోండి. ఎవరు? ఆ బాలుడు 2 ఏళ్ళు అయిన తర్వాతనే వీళ్ళు వచ్చారు. దూర ప్రయాణం చేస్తూ వచ్చినారు. కానీ యేసు ప్రభు పుట్టినరోజు వచ్చిన వాళ్ళు ఎవరు? గొర్రెలు. ఆ రోజున వారందరూ చేసింది ఏంటంటే ఆయన పూజింప వచ్చితిమి. ఈ క్రిస్మస్ దినాలలో అందరూ చేయవలసింది ఏంటి? పండగ చేసుకోవడం అంటే అర్థం ఏంటి? పూజింప వచ్చితిమి, ఆరాధన చేయ వచ్చితిమి. ఈ దినాల్లో ఆయనకు ఆరాధనలు ఎక్కువగా చెల్లాలి. ఆయన గురించి పూజ చేయడానికి, ఆయన గురించి జ్ఞానులు వచ్చారు. అదే సమయంలో విద్య లేని పామర్లు కూడా వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. పామర్లకు ముందు తెలిసిందే విద్య శాస్త్రంలో, ఖగోళ శాస్త్రంలో వాళ్ళకి తెలిసిందా? వాళ్ళకు తెలిసినా కానీ రావడానికి లేట్ అయింది. కానీ ఆ రోజునే కాపర్లకు వారిని యేసు ప్రభువును పూజ చేయడానికి అవకాశము దొరికింది. కనుక ప్రియులారా, పండగ అంటే ఏవో అన్నీ చేసుకొని వచ్చి ఆఖరణ మధ్యలో కదా తినడానికి తాగడానికి మాత్రమే ఎక్కువగా సమయం తీసుకొని గుడికి వెళ్ళే అలవాటు ఉంది కాబట్టే ఆ రోజున చాలా లేటుగా వచ్చిన వాళ్ళు ఏ పాటలు పాడగలరు ఆయన పూజించడానికి? యేసయ్య నామము పరిశుద్ధమైనది, అది పూజింపదగిన నామము. ఎలా పూజ చేస్తాం? ఊదిబత్తులు తీసుకొచ్చా, ఒక ఉగ్రం పెట్టా, లేకపోతే ఏదైనా చదివా? అట్లా కాదు. మన పూజ ఏంటి? ఆయన గురించి పాడుటే పూజ. ఆయన గురించి మనము స్తుతులు చెల్లించుట ముఖ్యము. ముందు పాటలు పాడతాం కనుక పాటల ద్వారా ఆయన పూజ, ధ్యానించడం ద్వారా పూజ కదా, ఆయన గురించి స్తుతించడం ద్వారా కూడా పూజ. మరి ఈ దినాలు ఎక్కువగా పాడడానికి మనం ప్రదర్శించాలి. మన పిల్లలకి ఎక్కువగా పాడాలని నేర్పించాలి కదా. ఎవరి ఇంట్లో రక్షణ ఉచ్ఛ్వాసనాథ గీతములు వినబడతాయంట? నీతిమంతుల గుడారంలో రక్షణను కూర్చిన అలాంటి ఉల్లాస రక్షణ పాటలు మనం పాడవలసిన వారంగా ఉన్నాం. ఆ తర్వాత ఇక్కడ ఏమని చెప్పొచ్చు? మనము పూజింపదగిన యేసు ప్రభువుగా మనం చూస్తున్నాం. ఆయన పూజ మనం చేయాలి. ఆయన పూజకు అర్హుడు. అందుకని దానియేలు గ్రంథంలో ఆ రాజు ఏమన్నాడు? వీరి దేవుడు పూజార్హుడు, వేల్పుల్లో నీతో సముడేవాడు కదా అనే మాట. వేల్పుల్లో యేసయ్యే నిజమైన వేల్పు. కనుక ఆ దేవుని మనం ఎక్కువగా పాటలతో పూజింపవలసిన వారంగా ఉన్నాం. ఆ తర్వాత చూడండి, ఇక్కడ 11వ వచనం చదువుతారమా? 11, 10, 10, 11 కలిసి ఉన్నాయి. చాలు.
అక్కడ యేసు ప్రభు తల్లిదండ్రులు అనబడిన వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభు ఉన్నాడు. వాళ్ళు ఎవరికి సాగులు పడ్డారని మనకు అర్థమవుతుంది. ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి, చూస్తూనే సాగిలపడ్డారు, చూస్తూనే ఆయన్ని పూజించారు, పెట్టెలు విప్పారు, 3 కానుకలు తీసుకొచ్చారు, 3 అర్పించారు. ఈనాడు ఆ రోజు పండుగని వచ్చే వాళ్ళలో ఎంతమంది బంగారు తీసుకొస్తున్నాం మనం? ఎంతమంది బోలము? ఎంతమంది సాంబ్రాన్ని తీసుకొస్తాం? ఇవి మన దగ్గర లేవు, మనం తెచ్చేది అంతకోలేదు. కానీ ఏమి తేగలం? మన సామర్థ్య ప్రకారం ఏమి తేగలం? స్తుతి పాటలు అవన్నీ ఉంటాయి యాజ్ గా. కానీ దేవుని మీద మనకున్న ప్రేమను ప్రదర్శించడానికి క్రియ కూడా ఉండాలి కదా. ఏం తీసుకుని వస్తాం? ఏమి తీసుకుని వచ్చి మీకు గ్రంథాలు ఉంది కదా, చెరుకు రసం తీసుకురావాలా, అవి తీసుకురావాలా, ఇవి తీసుకురావాలా? అది ఏమన్నాడు? నీతి న్యాయం కలిగి ఉంది, ఇవే కదా నేను కోరుచున్న కనికరము, ఇవన్నీ చెప్పాడు. అటువంటి గుణగణాలతో రావాలి. అలాగే క్రియారూపకంగా మన కానుకలు కూడా ఉండాలి. ఎవరో చిన్న అబ్బాయిని చూడ్డానికి మనం వెళ్తే సంథింగ్ ఆర్ అదర్ ఏదో ఒకటి తీసుకెళ్తాం. ఒక పౌడర్ టిన్ ఇచ్చినా, ఒక ఉగ్గు గిన్నె ఇచ్చినా కూడా ప్రేమకు సూచన అది. ఈనాడు యేసు ప్రభు మన కొరకు జన్మనిచ్చిన యేసు ప్రభు, ప్రాణమర్పించిన యేసు ప్రభు, మనం ఆ రోజు ప్రత్యేకంగా ఏమి తెస్తున్నాం? ఒకనాడు మనలాంటి ఒక సోదరిని యేసు ప్రభు దగ్గరికి, ఆ శిలోహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం తీసుకొచ్చింది? ఒక స్త్రీ, శిలోహులో ఒక స్త్రీ కుమారుని తీసుకొచ్చింది. ప్రతి సంవత్సరం ఏం తీసుకొని వచ్చేది? పుట్టక మునుపు, ఆ పిల్లాడు పుట్టక మునుపు ప్రతిసారి ఏటా వెళ్ళేవాళ్ళు కదా అక్కడికి. అదే కోడ చూడను ఏదో ఒకటి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఏం తీసుకొచ్చింది? కుమారుని తీసుకొచ్చి. అట్లా దేవుని సన్నిధికి అట్టి విలువైన బంగారు కంటే విలువైంది కదా అది. అట్లాంటి కానుక తీసుకొస్తున్నాము మనం. 72వ కీర్తన మీరు చదవండి. కప్పం తీసుకొచ్చారంట కొద్దిమంది రాజులు, శబారాజులు మరొక రీతిగా వాళ్ళు తీసుకొచ్చారంట, ఇంకో రీతిగా అర్పణలు ఉన్నాయి అక్కడ. మీరు తర్వాత చదవండి, ఇప్పుడు మనకు లేట్ అవుతుంది. అలాగే రోమాపత్రిక 12వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఏం తీసుకురమ్మన్నాడు దేవుడు? సజీవ యాగముగా మీ శరీరమును, ఏంటబ్బా హృదయాలే కదా మిన్న, ఎందుకు శరీరాలు అన్నాడు దేవుడు? హృదయం ఎప్పుడో ఇచ్చేసాం, రక్షించబడినప్పుడే హృదయం ఇచ్చాం. నా హృదయంలో నువ్వు ఆ ప్రభాని చేర్చుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఏమి ఇచ్చుకోవాలి? మన శరీరమే ఇచ్చుకోవాలి. ఇందాక చెప్పుకున్నాం మనం, దేవుని వాక్యము ఉదకము స్నానం చేసిన శరీరమును గర్వారమే మీరు నా దగ్గర రండి అన్నాడు. కనుక మన శరీరం మన మాట వినదు, అలవాటు పడింది కొన్ని విషయాలకు. అడవికి అలవాటు పడిన, అదే పాపమునకు అలవాటు పడిన అడవి గాడిదను రాయబడింది. పాపానికి అలవాటు, అబద్ధాలకు అలవాటు, కొండలకు అలవాటు, ముసలము ముచ్చట్లకు అలవాటు, ప్రేమ లేని విషయాలకు అలవాటు, ఎన్నిటికో అలవాటు ఇందులో ఉంది. పుడతా వచ్చిన బుద్ధులు పెరుగుతా పోవు అంటారు. పుట్టుకలోనే పాపను. అందుకే దావీదు ఏమన్నాడు? నా తల్లి నన్ను గర్భమున ధరించాను, పాపంలోనే గర్భములోనే పాపాలు నేర్చుకొని పుట్టామని. అబద్ధాలు ఆడమని ఏ తల్లి చెప్పదు. కానీ అబద్ధాలు ఆడేది ఎవరు నేర్పించినారు? మన పిల్లలకు కానీ మనకు కానీ. పాపంలోనే పుట్టాము, పాపంలోనే మన తల్లులు మనల్ని గర్భం ధరింపచేశారు. కాబట్టి మనము పాపము తప్పకుండా ఆటోమేటిక్ గానే వస్తుందని మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, వాళ్ళు ఏం చేశారు? పెట్టెలు విప్పి వీటిని సమర్పించినట్టుగా చూస్తాం. ఆరాధనకు వచ్చినప్పుడు కూడా మనం ఏ పెట్టె విప్పాలి? హృదయం అనే ఈ పేటిక విప్పి నూతనముగా ఆరాధించిన ఆరాధన
ఇక్కడ చెప్పారు ఇప్పుడు పొద్దున ఇద్దరు. కానీ వారు చెప్పిందే కాకుండా నువ్వు ముందే సిద్ధపడి రావాలి. నీ క్రొత్త ఆరాధన, నీ క్రొత్త ధ్యానం ప్రభుకు అంగీకారముగా ఉండేటట్టు ఏ శుక్రవారము శనివారము ముందే సిద్ధపడి ఉండాలా. ఆదివారం ఒకవేళ ఆ 2 రోజులు చేయకపోతే ఆదివారం ఉదయమే లేచి ఎట్లా నేను ఏం తీసుకొని రావాలి యేసు ప్రభు కొరకని మీకా గ్రంథంలో ఉన్నట్టు ఆ ప్రభు ముందే సిద్ధపడి రావాలి. కొన్నిసార్లు అనుకున్నా కుదరదు, ఏం సిద్ధపడలేదు. నిన్న ఆదివారం ఆరాధించిన సద్య ఆరాధన చెప్పడానికి సరే ససేమిరా మనం ఇష్టపడకూడదు. నూతన ఆరాధన సిద్ధపడి రావాలి. నిన్నటి అన్నమే మనం తినాలి అంటే ఇష్టపడతాం. మనము దేవునికి ఇష్టమైన ఆరాధన సమకూర్చుకోవాలి, సిద్ధపరిచి ఆ హృదయం అనే పెట్టే విప్పి, ఇదిగో ప్రభా నా నూతన ఆరాధన, ఇదిగో నీవు తలంపులతో నీ దగ్గరకు వస్తున్నాను. ఎవరో చెప్పింది విని ప్రార్థన చేస్తా అంత అఫెక్ట్ నా మటుకు నాకు ఉండదు. నేను ధ్యానించి నా హృదయంతో సిద్ధపరచుకొని కొత్తగా ప్రభు నాకు అర్థమైతేనే నా ఆరాధన లైవ్లీగా ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది. అలాగ మనము మన హృదయ పెట్టెలు ఇప్పాలి. తర్వాత ఈ మాట చదువుకున్న తర్వాత లూకాసు వార్త ఒక్క మాట తిప్పండి. లూకాసు వార్తలో ఏమని రాయబడింది? 2వ అధ్యాయము లూకాసు వార్త 10వ వచనంలో ఇక్కడ మరొక సెట్ ఆఫ్ పీపుల్ కనిపిస్తుంది. చాలనైనా అది తెలుసు. అక్కడ ఎవరు కనపడ్డాడు? ఇప్పుడు ఇక్కడ గొర్రెల కాపర్లు. ఇక్కడ అంతా వివరాలు ఎక్కువ చెప్తున్నాడు దేవుడు. ఆ యొక్క జ్ఞానులకేమో చుక్క కనబడినట్లు బాగుండి అన్నాడు అంతే. ఒకసారి ఏ ఊరు ఏంటి ఏ గల్లీ అని చెప్పలే. వీళ్ళతో మాట్లాడేటప్పుడు ఏం చెప్తున్నాడు? విద్య లేని పామర్లు కాబట్టి ఆ ఊరి పేరు చెప్తున్నాడు. ఏమని? దావీదు పట్టణం అని అడ్రస్ చెప్పాడు. నెక్స్ట్, రక్షకుడు పుట్టి ఉన్నాడు, నిజమే. ఆయన్ని మీరు కనుక్కునే ఆనవాళ్ళు ఏంటి అన్నాడు. అడ్రస్ ఏంటి, గుర్తులు ఏంటి, ఆనవాళ్ళు అంటే వీళ్ళకు ఆ వెర్రి గొర్రెల కాపర్లు అంటారు కాబట్టి కొంచెం వేపకాయంత వెర్రెన్నా ఉంటుందంట. వాళ్ళకు ఊరి పేరు చెప్పాడు, రక్షకుడు అన్నాడు, మీరు వెళ్ళి చూడమన్నాడు. మరి వివరాలు చెప్పి ఆ రోజు కూడా ఎంతో మంది పిల్లలు పుట్టి ఉంటారు కదా. ఆ రోజు యశ్వరావు ఒకడే పుట్టాడా? కానీ ఆ పిల్లవాడు కూడా ఎట్లుంటాడంట, ఏ గుడ్డలు వేసుకున్నాడో చెప్పేశాడు దేవుడు. ఏ గుడ్డలు? పొత్తి గుడ్డలు. పొత్తి గుడ్డలు అంటే మీరేమన్నా అర్థం చేసుకుంటారు చెప్పండి? పాత గుడ్డలు అనుకోండి. మన తెలుగు రాకమునుపు మా చిన్నబాబు సిరీస్ ఆఫ్ లెసన్స్ తీసుకుంటున్నాడు అబౌట్ జన్మన్ గురించి, పాల్ ప్రసాద్. తెలుగు అనే ఉండేది ఉన్నాడు. తెలుగు రాకమునుపు తెలుగు అనే భాష. ఆ తెలుగు భాషలో ఆమె కట్టుకున్న చీరతో కప్పాడంట అని రాయబడింది. కట్టుకున్న చీరతో కప్పెను. 9 నెలల క్రితమే మగ బేబీ పుడతాడని చెప్పాడు దేవుడు యెషయా గ్రంథంలో. చాలా ఏళ్ళ క్రితం చెప్పాడు. తల్లికేమో 9 నెలల క్రితం చెప్పాడు. అయినా ఒక చిన్న అంగీ కుట్టడానికి ఆమెకి యోగ్యత లేని దరిద్ర కుటుంబంలో పుట్టాడు. అంగీ లేదంటే స్లీవ్లెస్ అన్నా కుట్టరా? కుడతారు. అది కూడా లేదు. చీర అంటే ఎంత పాత చీరనో అంతే కదా. మనం కూడా పిల్లల కింద మెత్తగా ఉంటుందని పాత కాటన్స్ ఉతుకులు పడిన మెత్తటి గుడ్డ వేసినట్టు. ఇంకో చోట నేను ఎప్పుడో విన్నాను, ఆ మ్యాగజైన్ నాకు గుర్తుకు లేదు. ఆడవారు వయస్సు సమయంలో వాడతారే గుడ్డలు, అవి ఎంత చక్కగా ఉంటాయి కదా. ఎంత బాగా బయట అరేస్తామా? ఎవరు చూడకుండా ఎక్కడో అటువంటి గుడ్లతో చుట్టిందంటే ఇంకా మరో చీర లేదు ఆమెకి. ఎంత హైజీనిక్ గా ఎంత ఆరోగ్యకరంగా బిడ్డలను ముందే పూస్తారంటే గర్భవతి అప్పుడే చేసుకొని ఉంటామని సిద్ధపాటు. అది కూడా లేదంటే ఆ మాట విన్నప్పుడు మనకి ఎంత దుఃఖం అనిపిస్తుంది. మన పిల్లలు పుట్టక మునిపి అన్ని కొని కుట్టి పెట్టి ఉయ్యాల మొత్తం అన్నీ రెడీ పెట్టింటాం. జగత్ రక్షకుడు, సింహాసనాసీనుడు, అనేక కిరీటాలు ఆయనకు ఉన్నాయి. అనేక సింహాసనాలు ఉన్న ఆ ప్రభు ఈ లోకానికి వస్తే ఆ తల్లికి సరి అయిన బట్టలు కుమారునికి చుట్టేందుకు తొడగడానికి లేవు అనమాట. రేపు అందరూ వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు
ఒకవేళ గుడ్డలు ఖర్చు పెడుతున్నారేమో కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు అవి లేవు అని అంటూ అన్ని ఆనవాళ్ళని చెప్పాడు. కింద ఏమని చూడండి, పైనంట దేవునికి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అంట, పైన మహిమ మహిమ దేవునికి మహిమ భూమి మీద ఆ. సమాధానమును కలుగును గాక. దేవునికి మహిమ కింద, భూమి మీద అందరికీ సమాధానం. సమాధానం అనేది లేనే లేదు, ఏ కాలాల్లో కూడా లేదు. భూమిలో అందరికీ సమాధానం. ఎవరికి సమాధానం? ఎవరు ఆయనకి ఇష్టలో వారికి సమాధానం. ఎవరు ఆయనకి ఇష్టలు? ఫిబ్రవరి 11:6 ప్రకారం 11:6 ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో విశ్వాసులు దేవునికి కేవలము ఇష్టలు అనే మాట. అలాగూ నంబర్ 1 పేరు ఎవరి పేరు చెప్పారు ముందు? నోహు. హనోకు దేవునికి ఇష్టడు కనుక అతడు కొనుక్కోబడింది. దేన్ని బట్టి ఇష్టడు? విశ్వాసులే దేవునికి ఇష్టడు. ఎవరు ఆయన ఎందుకు విశ్వాసం ఇస్తారో వారందరికీ భూమి మీద సమాధానం. అలా రక్షించబడిన వారిని బట్టి పరలోకంలో దేవునికి ఏం కలుగుతుంది? మహిమ. ఆ మాటలన్నీ వారు చెప్పారు. వెళ్ళి మీరు చూడండి అంటే ఈ బీద వాళ్ళు వెళ్ళి చూడడానికి ఇష్టపడ్డారు. మరి వాళ్ళు చూసి ఏం చేశారు చూడండి. బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రెండని ఒకనితో ఒకడు చెప్పుకొని, క్రిస్మస్ రోజున ఏం చెప్పుకోవాలి అందరూ? ప్రభువును చూద్దాం, ప్రభువును ఆ యొక్క జన్మను గురించి ధ్యానం చేద్దాం కదా, ఆయనకు మన హృదయాలు సమర్పించుకుందాం, ఆయనకు మన శరీరాలు సమర్పించుకుందాం అనే ప్రభువు మాటలే ఉండాలి. కానీ ఆ దినాల్లో ఎక్కువగా ఏ మాటలు ఉంటాయి చెప్పండి? ఏం చేశారు, ఎవరు వచ్చారు, వాళ్ళు వచ్చిరా, వీళ్ళు వచ్చిరా, షాపింగ్ ఎంత కదా, ఈ సొత్తులు ఎక్కడ చేపించారు, ఈ ప్యాటర్న్ ఎక్కడ, అవునా, ఏ బజారు, ఏ అంగట్లో దొరుకుతాయి ఈ చీరలు అడుగుతామా? షాపింగ్ మాల్లో ఉన్నాయి, చెన్నై షాపింగ్ మాల్లో ఏమేమో ఉన్నాయి, అన్నీ వస్తాయి మనకు కదా. ఏ జ్యువెలరీ ఎక్కడ కొన్నారు? మన అనంతపూర్లో ఎన్ని ఉన్నాయండి జ్యువెలరీ షాపులు కదా. కనుక ఈ తతంగా ఈ మాటలు ఎక్కువ. కానీ ఎవరి గురించి మాట్లాడుకోవాలి? ఆయన్ని చూడ్డానికి వెళ్దాం రండి అని వాళ్ళు వచ్చారు. వచ్చి వెళ్ళిపోయాడు. ఇవన్నీ యేసుని గురించి మాట్లాడుతూ గొర్రెల కాపరి చెప్పినవి ఎవరు మనసులో పెట్టుకున్నారంటండి? అసలు యేసుని గురించి ఫస్ట్ ఎవరికి తెలుసు? జ్ఞానాల కంటే ముందుగా, ఈ గొర్రెల కాపర్ల కంటే ముందుగా, యోసేపు కంటే ముందుగా మరియకే తెలుసు. ఈ గొర్రెల కాపర్లు చెప్తాంటే, ఏంట్రా నా కొడుకు గురించి మీరు నాకు చెప్తారా? మీకంటే ఫస్ట్ దేవుడు నాకు చెప్పినాడు. నాకు తెలిసినంత యేసుని గురించి మీకు తెలుసా అని అన్నిందా చెప్పండి. ఈనాడు మన చర్చిలో, మనలోనే, మన స్త్రీల మీటింగ్లోనే, మన జూమ్ మీటింగ్లో ఏం జరుగుతుందని చెప్పండి. నాకే బాగా తెలుసు. నేను ఎవరిది వినే పనేమి? గొర్రెల కాపర్లు చెప్పినా వినిందా లేదా? అవునా? దేవదూత చెప్పగా వినింది, యోసేపు చెప్పగా వినింది, అందరికంటే ప్రథమంగా వినింది ఆమెనైనా అందరి మాటలు, వెర్రి గొర్రెల కాపర్ల మాటలు కూడా హృదయంలో పెట్టుకొని, పైగా ఎన్ని తాళాలు వేసుకుందో అన్నట్టు భద్రపరుచుకుంది. ఇక్కడ దేవుని సందులో ఏ అల్పుడు నిలబడినా, ఏ స్వల్పుడు నిలబడినా, ఏ స్త్రీ నిలబడినా, ఏ పురుషుడు నిలబడినా వీళ్ళు ఏం చెప్తారులేనే, ఆ రోజు హాజరవ్వడం కానే కాదు. మరేను గురించి ఒక పాఠం నేర్చుకుందాం. ఎవ్వరు చెప్పిన సందేశం ఉంటుంది. 1000 మాటల కంటే వినదగిన ఒక మాట చాలదా మనకి కదా. ఒక మాట, ఒక ప్రసంగం ద్వారా ఒక మాట కూడా నేర్చుకోకుండా ఎవరం ఉండము. వట్టి చేతులతో దేవుడు మనం పంపడు అని సన్నిధిలో. కనుక ఈమె హృదయంలో భద్రపరుచుకుంది అంటే మనకి ఎంత పాఠం. కనుక ఆ రోజు కానీ, ఏ రోజు కానీ, ఎప్పుడు కానీ దేవుని గురించే చెప్పబడతా ఉంటుంది. కాబట్టి వినబడిన వాక్యాలు మనం కూడా ఏం చేయాలి? భద్రము చేసుకోవాలి. మరి విలువైన ముత్యాలు, వెండి, బంగారం ఎక్కడంటే అక్కడ పడేస్తామో చెప్పండి? ఏం చేస్తాం? ఇన్నర్ లాకర్లో మళ్ళీ ఇన్నర్ లాకర్లో మళ్ళీ ఇన్నర్ లాకర్. ఎన్ని ఉన్నాయో మరి మీ బీరువాళ్ళకు, హృదయ బీరువాకు మనం అట్లాగా తాళము వేసుకోవాలి. ఎన్నడూ మర్చిపోకూడదని నేర్చుకుంటాను. తర్వాత ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను, కొంచెం లేట్ అయినా.
యోహాను సువార్తలో జన్మం గురించి లేదు కానీ ఆ ఏ మాట 18వ అధ్యాయంలో చూడండి, ఆయన పుట్టడం గురించి ఒక మాట ఉంది. 18వ అధ్యాయం 37వ వచనం. ఎందుకు పుట్టాడు యేసు ప్రభు? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి. నువ్వు నేను ఎందుకొరకు పుట్టామమ్మా? నువ్వు నేను ఎందుకొరకు పుట్టాము? సత్యం కోసం పుట్టామని అసత్యం చెప్తున్నాం. ఎందుకోసం పుట్టామో తెలీదు, ఎందుకోసం పెరుగుతున్నామో తెలీదు, ఎందుకోసం చచ్చిపోతామో తెలియదు. కానీ దావీదు చెప్తున్నాడు ఏమని? నేను పాపంలోనే పుట్టి తిని, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించును, పాపంలోనే చేస్తాను, చేస్తే వెళ్ళేది నిత్య నరకమే. మా అందరి కథలు, మన జన్మ విధానాలు ఇలా ఉన్నాయి. కానీ యేసు ప్రభు జన్మ విధానం ఎలా ఉందో ఎన్ని వాక్యాలు మనం స్టడీ చేసాం. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? గవర్నర్ అయిన పిలాతుతో మాట్లాడుతున్నాడు. నేను సాక్ష్యం ఇవ్వడానికే పుట్టాను. దాని పైన ఏమన్నాడు? నువ్వు రాజువా అంటే, అవును నీవు అన్నట్టే నేను రాజును అన్నాడు. సరే, దీన్ని ఇంకో రీతిగా చెప్పొచ్చు. ఆయన ఎట్లా పుట్టాడు? రాజుగా పుట్టాడు. అందుకే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని వాళ్ళు వచ్చారు. కనుక ఆయన రాజుగా పుట్టాడు. సత్య సంబంధిగా సత్యము చెప్పడానికి ఆయన పుట్టాడు అని మనం చదువుతున్నాం. యేసు ప్రభు కోసమే పుట్టిన వాళ్ళుగా మనం ఉండాలి. బార్న్ కింగ్ ఎవరు లేరు. పుట్టడంతో ఎవరైనా రాజుగా పుట్టారా? పెరిగి పెద్దయి చదువుకొని విలువిద్యలు అవి ఇవి రాజరిక లక్షణాలన్నీ కలిగిన తర్వాత పెద్దోడుగా ఉన్నప్పుడు రాజు అవుతాడు. కానీ ఆయన యేసు ప్రభు పుట్టుకతోనే రాజు. ఎంత స్పెషాలిటీ ఆయనలో మనం చూస్తున్నాం. దాన్ని కూడా మీరు ధ్యానం చేయండి, నేను వదిలేస్తున్నాను. రెండవదిగా ఆయన సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడు. మరి ఈ దినాల్లో మనం అందరము ఎవరిని గురించి సాక్ష్యం ఇవ్వడానికి మనము ప్రయత్నం చేయాలండి. ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి. ఆయన సత్య సంబంధి. మనలో ఏముంది? యేసు ప్రభు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఈ యొక్క గవర్నర్ అన్నాడు ఏమని? అలాగైతే సత్యం ఏమిటో అన్నాడు. అన్నమాట చూడండి 38 చివర్లో అన్నాడు. అందుకు పిలాతు సత్యం ఏమిటో అని ఆయనతో చెప్పాను, వెళ్ళిపోయాడు. బయటకు వచ్చి ఇళ్ళలో ఏ పాపం లేదని చెప్తున్నాడు కదా. కానీ మనకు తెలుసు సత్యం ఏమిటో అనేది. నీ వాక్యమే సత్యమని కూడా ఉంది. వాక్యం ఆయనే, అసత్యం ఆయనే, జీవము పునరుద్ధానము అన్ని ఆయనే. ఈ యేసు ప్రభు ఇలాగైనాడు, ఇలాగున్నాడని మనం కూడా ఇతరులకు మనము చెప్పవలసిన వారుగా ఉన్నాం. కీర్తనలు 38లో రాయబడింది. మనమంతా ఎలాంటి వాళ్ళమంట? పుట్టిన తోడనే అబద్ధములాడుచు భక్తిలో నశిస్తారంట. మనం ఎందుకు పుట్టాము? పుట్టిన తోడనే ఏమి అబద్ధములాడడానికి మనం పుట్టామంట. ఒక మనలో సత్యం ఎక్కడుంటుంది? కొంత ఏజ్ వచ్చిన తర్వాత ప్రభువే సత్యమూర్తి అని మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ ప్రభుని గురించి సత్యం చెప్పాలి. కొద్దిమంది విషయంలో దేవుడు ఏం రాయించాడంటే, భక్తిహీనులు పుట్టిన చోటనే విపరీత బుద్ధులు కలిగి ఉంటారంట. ఏం బుద్ధులు? విపరీతమైన బుద్ధులు. ఆ లైన్ కిందనే రాశాడు దేవుడు, అబద్ధంలాడతారంట. అబద్ధంలాడు నోరు మూయబడునంట. కానీ సత్యవంతుని యందు మనం ఉన్నామని దేవుని వాక్యం చెప్తుంది. మనం సత్యమే మాట్లాడాలి. ఇద్దరైనా మాట్లాడడం, ఏం మాట్లాడుతున్నారు, ఎవరు వింటున్నారంట? దేవుడు వింటున్నాడు. ఏ గ్రంథంలో రాసుకుంటున్నాడు? ఈ దినాల్లో చాలా సమస్యలు మన మధ్య ఉన్నాయి, సంఘాల్లో కూడా ఉన్నాయి. మనం ఇద్దరం ఏం మాట్లాడుకుంటా ఉంటే డెఫినెట్ గా దేవుడు వింటున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్యమైన యేసు ప్రభుని గురించి మాటలే ఈరోజు రాని వాళ్లకు ఇదే ప్రసంగం మీరు చెప్పండి. మన పేరు ఎన్నిసార్లు అయినా రాయించుకోవచ్చు. ఎక్కడ?
కానీ జీవ గ్రంథంలో సరే. కనుక మన మాటలను బట్టే మన పేర్లు కూడా ఎన్నోసార్లు రాయించుకోవాలంటే సత్య సంబంధులుగా మనము ఉండాలి. అలాగే ఉండడానికి దేవుడు తన కృపను అనేటలా విస్తరింపచేయండి.